ఆ యేసు ఈ లోకానికి వస్తే నీకేమిటి, నాకేమిటి? దేవునిలారా, ఆయన దేవునికి కుమారుడు, మరికి కూడా కుమారుడు, అలాగనే మనకు కూడా కుమారుడే. కుమారుడు అంటే నీకు నాకు మనకు పుట్టినటువంటి ఈ కుమారుడు కాదండి. ఒక స్త్రీ పురుష కలయికతో జన్మించినటువంటి కుమారుడు కాదు. కుమారుడు అంటే దాంట్లో ఒక తాత్పర్యం ఉంది, దానిలో ఒక మేలైనటువంటి అర్థం ఉన్నది. అది ఏమిటి అంటే, దేవులారా, ఆయనకు యేసు అని పేరు పెడతారట. యేసు ఎందుకు పెట్టాలా? సురేష్ పెట్టొచ్చు కదా, నరేష్ పెట్టొచ్చు కదా, లేకపోతే అయ్యగారి పేరు ప్రేమసాగర్ పెట్టొచ్చు కదా, లక్ష్మణ్ ఏం పేరు అయ్యగారిది, చిన్నయ్య గారిది లాజరస్ పేరు పెట్టొచ్చు కదా. యేసే ఎందుకు పెట్టాలి? దేవులారా, మనము నిఘంటులు చూస్తే ఆ యేసు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంది. చెప్తారా? ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు అంటే ఆ రక్షణని పొందుకున్నాను, ఆ రక్షణని నా కుటుంబం పొందుకున్నది, ఆ రక్షణని నా సంఘం పొందుకుంది, ఆ రక్షణని నేను అనుభవిస్తున్నాను. ఏమిటి ఆ రక్షణ అంటే, ఈరోజు భోజనం లేదు, ఏం కావాలి? కేజీ బియ్యం కావాలి. అదేనా రక్షణ? ఈ నెల 5,000 రూపాయలు చిట్టి కట్టాలి, 5,000 రూపాయలు ఎవరు ఇస్తేనే అదే రక్షణ? కాదు. రక్షణ ఎవరైతే పొందుకున్నారో వారికే తెలుస్తుంది. దేవులారా, నేను రక్షణ గురించి చెప్పడం రాలేదు. ఇప్పుడు నేను ఎదుర్కొన్నటువంటి సందేశము రక్షణ గురించి కాదు, సంతోషం గురించి. దేవులారా, అయితే కన్యక కుమారుని కన్నది. కుమారుడు అంటే ఒక బాలుని కాదు, బాలునే కన్నది. కానీ ఆ యొక్క బాలుడికి ఒక నామకరణం చేశారు. అది రక్షణ. ఆ రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారికి మహా సంతోషమైనటువంటి సువర్తమానము ఈ దినం. వారే ప్రభుని ఆరాధించడానికి సమస్తాన్ని దారదత్తం చేసి, ఇగో మన లెక్క మన తిరిగా ప్రభు ఆరాధించడం వస్తాం. అయితే ఆ కుమారుడు అనేటువంటి పదానికి ఏమిటి అర్థం అంటే చెప్పుకుందాం. కు అంటే ఏమంటే కుక్కురుకు కాదు, ఏంటి? కు చెప్పాలా? నోళ్ళు ఉన్నటువంటి వారు కు అనండి, లేనటువంటి వారు సైలెంట్గా ఉండండి. దేవుని బిడ్డారా, కు అంటే కుచ్చితములు. కుచ్చితములు అనగా పాపములు, దోషములు, మోసములు, ఇంకా ఏదైతే పాపానికి వ్యతిరేకము కాదు, ఏదైతే ఉందో అదంతా కూడా కుచితములు. దాన్ని కు అంటారు. కు అంటే కుచితములు. మారుడు అంటే చంపేవాడు, లేకపోతే తొలగించేవాడు, లేకపోతే విడిపించేవాడు, లేకపోతే విమోచించేవాడు, తొలగించేవాడు, తీసేసేవాడు. కు అంటే కుచితములు. మా రా అంటే తొలగించేవాడు. కుమారుడు అంటే పాపములో నుంచి, నీ యొక్క కుచితంలో నుంచి నిన్ను విడిపించేవాడు. ఆ కుమారుడు కన్యకు ఏం చేయబడ్డాడు? జన్మించాడు. దేవులారా, ఈ సత్యం ఎవరైతే ఎరుగుతారో వారికి ఈ దినం మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. అయితే వారు వెళ్ళారు, ఆ కుమారుడు జన్మించింది చూశారు, ఆ తల పోసుకున్నారు, తిరిగి వచ్చారు. ఆ తర్వాత తూర్పు దిక్కున ఒక నక్షత్రం వెలిచింది. తూర్పు జ్ఞానులకి ఆ నక్షత్రము కనిపించింది. యేసు ఎక్కడైతే జన్మించాడో అక్కడికి వారిని తోడుకొని వెళ్ళింది. ఈ లోకంలో నీకు పుట్టిన కుమారుడు, నాకు పుట్టిన కుమారుడు పుట్టినప్పుడు ఈ లోకంలో ఏదైనా వింత జరిగిందా అండి? ఏదైనా వింతలు మనము మన జీవితంలో సవిచూసామా? మరి ఆనాడు దేవదూతల చేత చెప్పబడినటువంటి ఆ సువర్తమానానికి ఎన్నో వింత విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగాయి. వారి జీవితంలో ఎన్నో విషాదములు అనుకున్నాయి కూడా.
కొన్ని ఒక కుటుంబంలో. అయితే తూర్పు దిక్కున నక్షత్రం వెలిసింది. ఆ తూర్పు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము పశువుల పాక యొద్దకు వెళ్ళారు. మరి పశువుల పాక గురించి చెప్పాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ వారు వెళ్ళారు. వెళ్ళి సాగిలపడ్డారు. ఎవరండి? తూర్పు జ్ఞానులు. తూర్పు దిక్కున ఉన్నటువంటి వెలిసిన ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని ఫాలో అయి యేసు దగ్గరికి వెళ్ళారు. వారి యొక్క ప్రయాణం ఎన్ని సంవత్సరాలు తెలుసా? రమారమి 2 సంవత్సరాల లోపు. చరిత్రకారులు సంవత్సరంన్నర లేకపోతే 2 సంవత్సరాలని తీర్మానించారు. అయితే సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు కావచ్చు. వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ తూర్పు జ్ఞానం గురించి ఇంకా బైబిల్లో ఏం రాయబడలేదు, కానీ వారు మహా జ్ఞానులాట. ఆ తూర్పు దిక్కున్నటువంటి జ్ఞానులు వెళ్ళారు. ఎందుకు వారు వెళ్ళారు అంటే, వారు కూడా ఈ రక్షణ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రక్షకుడిని కనుగొనాలి, ఆ రక్షణ పొందుకోవాలి అని వారు ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ యొక్క కుమారుణ్ణి చూడాలి అటువంటి తృష్ణ కలిగి ఉన్నారు. అందుకే వారికే ఆ నక్షత్రం కలిగింది. నేడు కూడా దేవుని బిడ్డారా, మనము క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు. నీవు బుద్ధిహీనుడు కావచ్చు, బుద్ధిహీనురావులు కావచ్చు, నాకు తెలివి అసలు లేనే లేదు అని మనం అనుకోవచ్చు. అయితే క్రీస్తునందు ఎవరైతే ఉంటారో, 1 కొరింథీ 1:3 ఆ క్రీస్తునందు ఆయన వారికి జ్ఞానమును, పరిశుద్ధతను, నీతిని, విమోచనై ఉన్నాడట. ఒక వ్యక్తి విమోచించబడాలన్నా, ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలన్నా, ఒక వ్యక్తి నీతిమంతుడు మార్చబడాలన్నా ఆ వ్యక్తికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నువ్వు చదువుకునే జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైనది కాదు. ఆ జ్ఞానం పర సంబంధమైన జ్ఞానము. ఆ పర సంబంధమైన జ్ఞానము ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి, మనను ప్రేమించి, ఈ సర్వలోకాన్ని ప్రేమించి ఈ లోకములోనికి మరే గర్భాన వన్నగా నీలాగా నాలాగా సకల మహిమలను దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తానే రిక్తులుగా చేసుకుని ఈ లోకంలోనికి ఆ మనుష్య రూపాన్ని దాల్చి వచ్చాడు. దేవుళ్ళారా, ఆ జ్ఞానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారే జ్ఞానులు. ఆ జ్ఞానులు ఎవరంటే నేడు నీవే, నేడు మనమే. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ విశ్వాసం ఏదో కావచ్చు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో నాకు సంబంధం లేదు. ఈ రోజు ఈ సంతోషకరమైనటువంటి స్వర్తమానాన్ని నీవు వింటున్నావంటే, తన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనం రాగలిగామంటే నిజంగా దేవుని యొక్క డిక్షనరీలో నువ్వు జ్ఞానవంతురాలివి, జ్ఞానుడిగా ఎంచబడ్డావు కాబట్టి ఆ నక్షత్రం క్రీస్తు యొద్దకు ఆ జ్ఞానం నడిపించింది. ఈ స్వర్తమానాన్ని నువ్వు వినటానికి క్రీస్తు యొక్క సన్నిధానంలోనికి నువ్వు నడిపించబడ్డావు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఈ సత్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏమిటి ఆ రక్షణ? ఏమిటి ఈ రక్షణ? దేవుళ్ళారా, ఆ రక్షణ ఏంటంటే తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షిస్తాడు. నీవు దేనిలో నుంచి విడిపించబడటానికి, ఏ ఆచరణలో ఉండి ఏ మేలు పొందుకోవడానికి నీవు జీవిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈ లోకంలో నా జీవితము, నా సాక్ష్యము ఒకటే మాట చెబుతాను. గడిచిన 17 సంవత్సరాల క్రితం నేను ప్రభులోనికి రానప్పుడు ఇష్టానుసారంగా జీవించేటువంటి లోకానుసారిని, నాకున్నటువంటి అలవాట్లు, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఈ యొక్క బుద్ధి జ్ఞానాన్ని ఒక్కసారి మీ ముందు అర్థం కలిగి ఉంచితే ఛీ అని ఒక్క నెట్టు అక్కడికి మెడలు పెట్టి తోస్తారు. అంతని నీచ నికృష్టటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఆ పాపంలో నుంచి, ఆ శాపంలో నుంచి, ఆ మరణంలో నుంచి విడిపించి ఇగో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మీ ముందు నిలబెట్టాడు. అర్థమైంది? రక్షణ అంటే ఏమిటి? ఆ రక్షణ అంటే ఉరేసుకుంటా అంటే తీసుడు రక్షణ కాదు. నువ్వు భాషకు పోయి బాగా తాగుతా అంటే నీకేదో సూక్తులు చెప్పుడు కాదు.
ప్రతి వ్యక్తికి ఈ లోకంలో ఉండగానే ఈ జ్ఞానం కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే ఈ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఇక్కడ ఉండం ఎన్నిచాలకు పోయిన తర్వాత మహాగండం, ఆ గండాన్ని తప్పించబడాలి అంటే, తప్పించుకోవాలంటే ఈ రక్షకుడైనటువంటి ఈ యేసుక్రీస్తు నామముందలి మనము విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డలారా, తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 2:5. మరియు అమ్మా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను చాలు. విమోచన క్రయధనముగా. నీవు ఏ దుర్నీతిలో ఉన్నావు, ఏ అతిక్రమంలో ఉన్నావు, ఏ ఘోరమైన స్థితిలో ఉన్నావో దానిలో నుంచి మనని విడిపించడానికి దేవుడే మనని ప్రేమించి విమోచన క్రయధనాన్ని అర్పించడానికి ఆ దేవునికి నరుడు మనకును మనుషులకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవులారా, ఈ సంతోషమైనటువంటి ఈ సువర్తమానము 2000 సంవత్సరాల క్రితం గొల్లలకు దర్శనం ద్వారా ప్రభువే పంపించాడు. మరియ గర్భమందు మన్నిగా జన్మించినటువంటి ఆ దేవతన్యుడు పుట్టుక 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా ప్రవచించాడు. యోసేపు మరియా ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కానప్పుడే ఆమె గర్భం దాచినప్పుడు యోసేపుకి దర్శనం ద్వారా ప్రభువుతో వచ్చి, దావీదు కుమారుడైన యోసేపు, నీవు భయపడకు, నువ్వు ఏదైతే తలస్తున్నావో ఆ తలంచుడు అది నిజము కాదు. నీ మనసులో నీకు ప్రదానం చేయబడినటువంటి ఆ మరియా తప్పు చేసింది అనుకుంటున్నావు కదూ? లేదు 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 పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని దాల్చింది. ఆమెను నువ్వు చేర్చుకో, ఆమెను నువ్వు చేర్చుకో. దేవుని బిడ్డలారా, యోసేపుతో మాట్లాడాడు, ఆ తర్వాత మరియతో మాట్లాడాడు. ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగదాననే అని భయపడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో శిశువు సర్వోన్నతుని కుమారుడు అనవన్ను. దేవుని బిడ్డలారా, ఈ సంతోషమైన సువార్తమానం అలనాడే వినబడ్డది. ఈరోజు మరలా దేవుని ఆత్మచేత దేవుని యొక్క సేవకుల ద్వారా మరలా ఈ సంఘం ద్వారా మనకు మరొకసారి వినపడబడుతుంది. కాబట్టి ఆ తూర్పు జ్ఞానులు అనగా మనమే, ఆ తూర్పు జ్ఞానులు అనగా క్రీస్తును అంగీకరించిన మనమే ఆ జ్ఞానులం. మనం ఇప్పుడు ఏం చేయాలి? సాగిలపడాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి మీ శరీరములను, మీ యొక్క దేహమును దేవునికి సజీవ యాగముగా పానార్పణము చేస్తూ సమర్పించుకునండి. మనము సాగిలపడాలి. ఆ దైవ కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ క్రీస్తు ఈ లోకంలోనికి రక్షకుడికి వచ్చాడు. ఆ క్రీస్తు నేడు దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అలనాడు పుట్టినటువంటి ఆ రక్షకుడు ఈ రోజు నీకు రక్షకుడుగా ఒకవేళ కావాలంటే నీ హృదయంలోనికి నీవు కోరుకుంటే, నీ నోటి ద్వారా నీవు ఒప్పుకుంటే, నీ హృదయమును నీవు విశ్వసిస్తే ఆ రక్షకుని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ నిత్య సంతోషాన్ని మనం నిత్యము అనుభవిస్తూ అధ్యానంగా భర్తనం కావచ్చు. మంచి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మనం ఆ క్రీస్తు ఆ రక్షణని మనం పరిపూర్ణంగా కలిగి ఉందాం. మరలా వచ్చేటటువంటి క్రిస్మస్ పండుగలో నీవు క్రీస్తు బిడ్డవుగా ఆ రక్షణ పొందినటువంటి పరిపూర్ణటువంటి దేవుని యొక్క పిల్లదానంగా పిల్లవాడుగా మనము సజీవ యాగంగా పానాత్మగా పోయబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవుని మహిమకరంగా జీవిస్తూ దేవుని సన్నిధానంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందంతో తిరిగి మళ్ళా కలుసుకుందాం. దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ పెద్దలకు, అయ్యగారికి ప్రతి ఒక్క వందనాలు.
మంచిది.